26వ సిపిఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి కోరారు. జిల్లాలో సిపిఐకి ఘన చరిత్ర ఉందన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని భోక్తాపూర్లో గల పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 11న పట్టణంలో చేపడుతున్న జిల్లా మహాసభల సందర్భంగా రామ్నగర్ నుండి తనీషా గార్డెన్ వరకు ఈ కార్యక్రమానికి హాజరయ్యే రాష్ట్ర నేతలకు ఘన స్వాగత ర్యాలీ ఉంటుందని సిపిఐ అనుబంధ సంఘాల శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. అలాగే సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆదిలాబాద్ 26వ జిల్లా మహాసభలు ఈ నెల ఆగస్టు 11వ తారీఖు నాడు 2005 జరుగుతూ ఉన్నాయి. ఈ 26వ జిల్లా మహాసభ సందర్భంగా రామ్నగర్ అపార్ట్మెంట్ నుండి తనిషా గార్డెన్ వరకు రాష్ట్ర నాయకులకు స్వాగతం ర్యాలీ పలుకుతూ ఉన్నాం. ఈ ముఖ్యంగా ఈ ఆదిలాబాద్ జిల్లాలో చాలా ఘన చరిత్ర గల సిపిఐ పార్టీ భూమి కొరకు, ముక్తి కొరకు, పేద బడుగు వర్గాల విముక్తి కొరకు అనేక ఉద్యమ చరిత్ర గల సిపిఐ పార్టీ, అనేక యోధులు మహనీయులున్న పోరాడిన జిల్లా. ఈ జిల్లాలో సిపిఐ 26 అంటే స్వతంత్రం కన్నా మొదటి నుంచి ఇక్కడ జిల్లా మహాసభ జరిగిన ఆదిలాబాద్లో ఆ ఘన చరిత్రని చాటి చెప్పడానికి ఈ జిల్లా మహాసభలో మరి రాష్ట్ర కార్యదర్శి, సహాయ కార్యదర్శి మన తక్కెళ్ళపల్లి శ్రీనివాస్ గారు, అట్నే మన ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు కలవేలి శంకర్ గారు వస్తున్న ముఖ్య అతిథిగా మేము ఈ జిల్లా నుండి రేపు జరగబోయే 26వ జిల్లా మహాసభలో రేపటి భవిష్యత్ ఆదిలాబాద్ జిల్లాకు ఏం అవసరం, ఎయిర్పోర్ట్ సంబంధించింది కానీ, ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే కానీ, మరి పీజీ టు కేజీ ఉచిత విద్య, నిర్బంధ విద్య కానీ, అట్లనే యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ కొరకు కానీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ సంపూర్ణంగా కావాలని చెప్పేసి ఇంకా అనేక ఈ పరిశ్రమలు తెరిపించగలరు, సిసిఐ తెరిపించడానికి కానీ, ఇంకా ఇతర దసరాపూర్ మావల మండలంలో జరిగే ఈ మినీ తనిషా గార్డెన్ జరిగే